చర్చిస్తున్నాం. ఇలా మీ గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఏ ముఖ్యమంత్రిని అయితే రోజు పొగుడుతున్నారో, ఆయన భుజాన ఎత్తుకొని మోస్తున్నారో, ఆ ముఖ్యమంత్రి పుణ్యమా అని అన్యం పుణ్యం ఎరుగని అమాయక పిల్లలు, బడికి పోవాల్సిన పిల్లలు రోడ్ల మీద చెత్త ఏరుకుంటూ పెళ్ళిళ్ళలో మిగిలిన అన్నాన్ని బయటపడేస్తే ఆ అన్నం తింటున్నారు. మొన్న వెలుగుమట్లలో నేను, కేటీఆర్ గారు వీళ్ళందరం పోయి చూసినాం. సుఖంగా బతికిన బిడ్డలందరూ కూడా ఇవాళ అంబేద్కర్ భవనంలో ఎవరెవరో ఇచ్చిన దానం చేసిన అన్నం తింటూ బతుకుతున్నారు. సలోబిని అమ్మాయి బిఎడ్ చేయాల్సిన అమ్మాయి నా ఇల్లు కూలిపోతుంది మొర్రో అని చెప్పేసి వదిలేసి, చదువు వదిలేసి వచ్చి తన ఇల్లును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇలా గాంధీ విగ్రహం మళ్ళీ కడతానని చెప్పేసి 5,000 కోట్ల రూపాయలతోని కుంభకోణానికి తెరలేపి మూసీ నది సుందరీకరణ భాగంగా వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళు అభద్రతా భావంతో బతికే పరిస్థితి తీసుకొచ్చింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది దాచేస్తే దాగని సత్యం, ఇది నిప్పులాంటి నిజం. మీరు రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకంలోనే ఇదంతా జరుగుతూ ఉన్నది. మీరు తెలంగాణలో ఉపాధ్యాయులను పూర్తిగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి రావాల్సిన పిఆర్సీ బకాయిలను ఇవ్వకుండా మీరు ఒక కుక్కను చంపే ముందు అది పిచ్చిదని ఏ విధంగా అయితే అంటున్నారో ఆ విధంగా మీరు ఉపాధ్యాయులకు ఆల్రెడీ జీతాలు ఎక్కువగా ఉన్నాయి, అందుకొరకే మేము ఇంకా పిఆర్సీ ఇవ్వాల్సిన అవసరం లేదని మీరు మిగతా ఉన్నతాధికారులందరూ కూడా ఇలా స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్ ఇస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారి పన్నాగం చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఉపాధ్యాయులకు జీతాలు అవసరం లేదు, రావాల్సిన డిఏ బకాయిలు అవసరం లేదు, మీరేమి చదువు చెప్పడం లేదు, మీ స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ లేదు, ప్రైవేట్ పాఠశాలలో ఎన్రోల్మెంట్ ఎక్కువైంది, అందుకొరకు మేము మీకు జీతాలు పెంచము అని ఇండైరెక్ట్గా మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇది మొదటిది. 1,70,000 మంది ఆత్మగౌరవ ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు. నేను ఒక ఉపాధ్యాయుల కడుపులో పుట్టిన బిడ్డగా, మా నాన్నగారు టీచరే, మా అమ్మగారు టీచరే, ఆ బిడ్డగా చెప్తున్నా, ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు అభద్రతా భావంతో ఉంటే పని చేయలేడు. ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడి ఆత్మగౌరవాన్ని ప్రతిరోజు కూడా దెబ్బతీస్తుంటే ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు కానీ పని చేయలేరు. మా తల్లిదండ్రులను నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసిన కాబట్టి చెప్తున్నా, టీచర్ల కుటుంబాల మధ్యలో పెరిగిన బిడ్డగా నేను చెప్తున్నా. ఆ టీచర్ల వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. మీరు రెండో విషయం అన్నారు మురళి గారు, మీరు రెండో విషయం ఏమంటున్నారు? విద్యా కమిషను. మీరు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా వీళ్ళకు టెస్టులు పెట్టి ప్రమోషన్ ఇవ్వాలి అని అంటున్నారు. మరి మీ ఐఏఎస్ ఐపీఎస్లకు ఎందుకు ప్రమోషన్లు ఊకనిస్తున్నారు? మరి వాళ్ళకు కూడా టెస్ట్ పెట్టాలి కదా. నేను కూడా అదే ఐపీఎస్ సర్వీస్ నుంచే వచ్చాను, మీరు ఐఏఎస్ అయ్యారు. మీరు ఎట్లా ఐఏఎస్ అయ్యారు అనే దాని మీద చర్చ నేను ఇక్కడ చేయను, అంత కుసంస్కారాన్ని కాదు నేను. కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకు మరి డైరెక్ట్గా ఇస్తూనే ఉన్నారు కదా ప్రమోషన్లు. మరి వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చినప్పుడు టీచర్లకు ఎందుకు అడ్డం చెప్తున్నారు మీరు? అయినా టీచర్లు ఇంకా ఎక్కువగా జీతాలు ఇవ్వాలి టీచర్లకు. ఎందుకంటే ఏ దేశం అయితే బడుల మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుందో, పెట్టుబడి పెడుతుందో, ఏ దేశమైతే పిల్లలను సంపదగా చూస్తుందో, అమూల్యమైన సంపదగా చూస్తుందో, ఆ దేశమే ముందర పోతుంది అనేది రకరకాల నాగరికతలు మనకు నేర్పినాయి. ఎక్కడైతే చదువు బాగుంటుందో అక్కడే సంపద వస్తుంది అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అదే చెప్పారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే చెప్పారు, కోటారి గారు అదే చెప్పారు, డిడి కోశాంబి అదే చెప్పారు, గిజుబాయ్ బదేకా అదే చెప్పారు. ఏ దేశం అయితే మీరు మీ రిపోర్ట్లో ప్రస్తావించిన జాన్ డ్యూయి అదే చెప్పారు, జాన్ హోల్ట్ అదే చెప్పారు. వీళ్ళందరూ చెప్పింది అదే. విద్యా వ్యవస్థలో ఉండాల్సింది మేధావులు. మరి మేధావులకు అరకొర జీతాలు ఇస్తే వస్తారానండి? వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే వస్తారా వాళ్ళందరూ? ఇలా మీరు చెప్పే రికమెండేషన్స్ వల్ల క్లియర్గా ఏమర్థం అవుతుందంటే పని చేసేటోడు కూడా బీఆర్ఎస్ తీసుకొని పారిపోండి. అదేవిధంగా మీరేం చెప్తున్నారు? వాళ్ళకు కాంట్రాక్ట్ పద్ధతిలో ముందు తీసుకొని అప్రెంటిస్గా చూసి దాని తర్వాత మరి పర్మనెంట్ చేయండి అంటున్నారు వాళ్ళ ప్రతిభ బాగుంటే. కాంట్రాక్ట్ పద్ధతిలో మరి ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు రిక్రూట్ చేస్తలేరు మురళి గారు? కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్ఐలను సిఐలను ఎందుకు చేస్తలేరు? కాంట్రాక్ట్ పద్ధతిలో సెక్రటరియట్ ఎంప్లాయీస్ కూడా చేయండి కదా.
మరి వాళ్ళను కాంట్రాక్ట్ బదులు చేయకుండా ఈ పేద టీచర్లు 1,70,000 మంది టీచర్ల మీదనే ఎందుకు పడ్డారు మీరు? వీళ్ళు లేకపోతే మనం ఉండేటోళ్ళమా? వాళ్ళకి ఇంకా ఎక్కువగా జీతాలు ఇవ్వాల్సింది పోయి, వాళ్ళకు మండల లెవెల్లో మంచి సదుపాయాలు కల్పించాల్సింది పోయి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది పోయి, వాళ్ళకు గొప్ప ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి, వాళ్ళకు చక్కటి తర్ఫీదుని ఇవ్వాల్సింది పోయి, వాళ్ళను ట్రైనింగ్ చేసే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలకు ఇంకా ఎక్కువగా నిధులు ఇవ్వాల్సింది పోయి, వాటి గురించి చెప్పండి కదా మీరు. వాటి గురించి మీరు మాట్లాడలేదు. ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినరో అదే మీరు దీంట్లో రాసిండ్రు. ఇంకా రెండో విషయం, మీరు ఇంకొక ప్రమాదకరమైన ఆలోచన చేసిండ్రు. ఒకటి, టీచర్లకు ప్రమోషన్లలో మరి ప్రమోషన్లకు రావాలంటే కంపల్సరీ ఇది పెట్టాలనే మీరు ఒక ఎగ్జామ్ పెట్టి చేయాలన్నారు. మరి ఐఏఎస్ ఐపీఎస్లకు ఎందుకు లేదు, మరి ఎస్ఎల్ఎస్ఏలకు ఎందుకు లేదు, ఎంఆర్ఓలకు ఎందుకు లేదు అనే దాని మీద మీరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే, మీరు ఈ 10-12వ తరగతి మార్కులు అంటే ఇంటర్మీడియట్ మార్కులు ఆధారంగా మీరు ఉన్నత విద్యలో అడ్మిషన్స్ ఇవ్వాలన్నారు. మీరు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఉన్నత విద్యలో అడ్మిషన్స్ ఇస్తే ఎవరికి సీట్లు వస్తాయనేది రోడ్డు చార్మినార్ దగ్గర పల్లీలు అమ్ముకునే వ్యక్తి కూడా చెప్పగలడు చాలా క్లియర్గా. శ్రీ చైతన్య, నారాయణ, కేకేఆర్ గౌతము వీళ్ళకే వస్తాయి, ఇంకెవరికి రావు సీట్లు. ఈ దేశం నిచ్చెన మెట్ల సమాజం అని మీరు అర్థం చేసుకోలేకపోతే మురళి గారు, మరి మీ రిపోర్ట్లో ముందు మాటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రస్తావిస్తారు. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని చెప్పారు. ఆర్టికల్ 15లో ఏముందో మీకు తెలుసో తెలియదో, నాకైతే తెలియదు. ఆర్టికల్ 16లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, అదేవిధంగా ఆర్టికల్ 17లో ఏం చెప్పారు, ఆర్టికల్ 21లో ఏం చెప్పారు. జీవించే హక్కు, అందరికీ స్వేచ్ఛగా లైఫ్ విత్ డిగ్నిటీ అనే హక్కు ఇచ్చారు. మరి దీంట్లో భాగంగానే అందరికీ సమానమైన హక్కులు రావాలి. మీరు ఇప్పుడు మీరు ఈ 12వ తరగతి తర్వాత మీరు ఇవన్నీ ఇచ్చేసేస్తే మార్కుల ఆధారంగా ఉన్నత విద్యలో సీట్లు ఇవ్వాలి. మీరు ఏమన్నారు, ఎంసెట్ అంటే ఈపీఏ, ఈఏపీసీఈటీ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రద్దు చేయమన్నారు. మరి రద్దు చేస్తే ఇక ఊర్లలో ఉండే పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళందరికీ ఏ విధంగా మీరు మార్కుల ఆధారంగా అంటే మరి వీళ్ళకే ఎక్కువ వస్తాయి మార్కులు. ప్రభుత్వ పాఠశాల నుంచి ఎక్కడా వస్తాయి? మీరు టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, వాళ్ళ జీతాల మీద ప్రస్తావిస్తూ, వాళ్ళని నిరంతరం శంకిస్తూ వాళ్ళని పనిచేయమంటే ఏడికెళ్ళి పనిచేస్తారు? విద్యా కమిషన్, రేవంత్ రెడ్డి గారు దీని మీద సంజాయిషి చెప్పాలి. ఇక మూడవది, ఫీ రియంబర్స్మెంట్ తీసేమన్నారు. ఇంక ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఇంకోటి తెలంగాణ ప్రజలకు నేను చేతులు జోడించి చెప్తా ఉన్నా. మొట్టమొదటిది, ఈ ఫీ రియంబర్స్మెంట్ తీసేస్తే మాత్రం పేదవాడికి ఉన్నత విద్య దూరం అయిపోతుంది. మీరు ఇలా జరుగుతున్నదేంది, విద్యా వ్యవస్థలో 8,000 కోట్ల రూపాయల బకాయి ఉన్నది స్కాలర్షిప్స్. ఫీ రియంబర్స్మెంట్ కింద పేద విద్యార్థులకు అంటే వాళ్ళకు చదువు చెప్తున్న కాలేజీలకు పోవాల్సిన బకాయిలు ఎన్ని ఉన్నాయి, ఆ బకాయిలు తీర్చమని ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ తీస్తామని చెప్పడం ఏంటి, తీసేయమని చెప్పడం ఏంటి? దీనివల్ల ఎవరికి లాభం? ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఈ స్కీము, ఆ స్కీమ్ బాగుందనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కంటిన్యూ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రైవేటు పాఠశాల, ప్రైవేటు కళాశాల యజమానాలని ఎయిడెడ్ అని అన్ఎయిడెడ్ అందరూ అడుగుతున్నారు, మా ఫీజు మాకు ఇచ్చేయండి, మేము పిల్లలకు చదువు చెప్పినామంటే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు చేయిస్తూ, రోజు వాళ్ళను ఇబ్బంది పెట్టి బెదిరిస్తూ ఇప్పుడు డైరెక్ట్గా కమిషన్ భుజాల మీద నుంచి ఫైర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము మీకు ఇయ్యము, ఏం చేసుకుంటారో చేసుకో, ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. దీనివల్ల నష్టం ఎవరికి? గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీల బిడ్డలు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు రోడ్ల మీదకి పోతారు. మళ్ళీ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్లు అయితే ఉంటే డాక్టర్లు కాలేరు, వాళ్ళు మళ్ళీ కూలీలు అవుతారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న సన్నకారు రైతుల బిడ్డలు, పనిముట్లతోని రోజు చేసుకునే చిన్న చిన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలు వాళ్ళందరూ కూడా ఇలా రోడ్ల మీద పడతారు, మళ్ళీ కూలి పనికి పోతారు. ఇది చాలా చాలా అనాగరికమైన చర్య. దీన్ని కూడా అర్జెంటుగా మరి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకో మొదటి నుంచి కూడా ఆకునూరు మురళి గారు మరి అక్కడ అలాంటి వాళ్ళు గురుకుల పాఠశాలలో సెక్రటరీలుగా పనిచేసినందుక, లేకపోతే మరి కేసీఆర్ గారు దేశంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకంగా గురుకులాల సంఖ్య పెంచినందుక కానీ ఈ గురుకుల విద్య అంటేనే కొంచెం ఒళ్ళంతా కంపరంలాగా ఉన్నారు.
నాకు మీకు పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి ఆధిపత్య వర్గాల్లో ఉండే పేద పిల్లలు ఎవరైతే వాళ్ళు జనరల్ కేటగిరీలో ఉండే పేద పిల్లలు ఎవరైనా మంచిగా గురుకుల పాఠశాల చదువుకుంటే ఎందుకు మీకు కళ్ళమంట మురళి గారు? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు రేవంత్ రెడ్డి గారు కూడా రవీంద్ర భారతిలో ఈ గురుకుల పాఠశాలలు వద్దు, తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధాలు సరిగా ఉండవని ఎవరు చెప్పిండ్రండి? దీని మీద ఏమైనా మీరు స్టడీ చేసిండ్రా? అసలు ఈ రాష్ట్రంలో వచ్చిన అద్భుతమైన ప్రగతి అంత రిజల్ట్స్ అన్నీ కూడా ఈ గురుకుల పాఠశాలనే వచ్చినాయి కదా. ఈ గురుకుల పాఠశాల పిల్లలు ఎక్కడి నుంచో, చైనా నుంచో, లేకపోతే బంగ్లాదేశ్ నుంచో, శ్రీలంక నుంచో, లేకపోతే పాకిస్తాన్ నుంచో దిగుమతి చేయబడ్డ పిల్లలు కాదు కదా. ఈ తెలంగాణ బిడ్డలే కదా, తెలంగాణ మట్టి బిడ్డలే కదా. వాళ్ళు కూడా పేద వర్గాల నుంచి వచ్చిన బిడ్డలే కదా. ఆ పేద వర్గాల నుంచి వచ్చిన బిడ్డలు అంతో కొంత ఆ చిన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యి ఇళ్లల్లో కనీసం తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, గుడిసెలో బతుకుతున్న బిడ్డలు. వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని ఉంది. ఆ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని వాళ్ళు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, మీలాగా కలెక్టర్లు, లేకపోతే ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు లాగా మరి ప్రొఫెసర్లుగా ఇంకెవరిలాగానో గొప్పగా కావాలని అనుకున్నారు కదా. వాళ్ళకు గురుకుల పాఠశాల పెడితే తప్పేంటి? మీరు ఏమన్నారు? గురుకుల పాఠశాలను గ్రాడ్యువల్గా తీసేయాలి, నైబర్హుడ్ స్కూల్స్ పెట్టాలయ్యా. నైబర్హుడ్ స్కూల్స్ 1950s నుంచి నడుస్తూనే ఉన్నాయి. నైబర్హుడ్ స్కూల్స్, ఈ నైబర్హుడ్ స్కూల్స్లో రాను రాను వీటి పాలన లేకపోతే వీటి నిర్వహణ కష్టంగా ఉంది, పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని 1971 సంవత్సరంలో దివంగత పివి నరసింహారావు గారు గురుకుల పాఠశాలను తీసుకొచ్చారు. ఈ గురుకుల పాఠశాలలు తల్లిదండ్రుల నుంచి బలవంతంగా ఎత్తుకొచ్చి జైలు పడేసినట్టు పడేసే పాఠశాల కాదు మురళి గారు. మీరు దయచేసి గుర్తించండి. ఈ గురుకుల పాఠశాలలు రూరల్, టాలెంటెడ్ బట్ పూర్ ఈ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చదివిస్తున్నారు. అట్లనే ప్రైవేటు పాఠశాల, ప్రభుత్వ పాఠశాలను అన్ఎయిడెడ్ పాఠశాలను పూర్తిగా నెగ్లెక్ట్ చేయలేదు కదా. అయినా ఈ పాఠశాలన్నీ కూడా మీరు తీసేమంటే మీరు ఏం సంకేతం ఇస్తున్నారు? అంటే ఇప్పుడు చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా మళ్ళీ రోడ్ల మీద పడాలనా? లేకపోతే మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ప్రైవేటు పాఠశాలకు అప్పులు చేసి పుస్తకాలు తాకట్టు పెట్టి మళ్ళీ ఆ ప్రైవేటు పాఠశాలలో చదివించాలని మీరు చెప్తున్నారా? దాని మీద మీరే సమాధానం చెప్పాలి. అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు తీసేయాలన్న కసితో, అక్కసుతో మీరు ఈ రికమెండేషన్స్ అన్ని ఇచ్చిస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇంకా ఇంకొక రికమెండేషన్ తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళు గురుకుల డిగ్రీ కళాశాలలు తీసేయాలంటున్నారు. ఇంతకన్నా అనాగరికమైన సిఫార్సు ఇంకొకటి ఉండదని నాకు అనిపిస్తున్నది. గురుకుల డిగ్రీ కళాశాలలోకి అసలు కేసీఆర్ ఎందుకు పెట్టారో మీకు ఎప్పుడన్నా ఆలోచించినరా? మురళి గారు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. ఎందుకంటే మీరే చెప్పి రాయించారు ఇవన్నీ. ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 12వ తరగతి 10వ తరగతి కంప్లీట్ చేసి 12వ తరగతికి వచ్చిన వెంటనే తల్లిదండ్రులు నిరక్షరాస్యత వల్లనో, పేదరికం వల్లనో, వాళ్ళకు నాగరికత మీద అవగాహన లేకపోవడం వల్లనో, అభద్రతాభావం వల్లనో ఈ పిల్లలందరూ కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. చదువుకోవాలనుకున్న అమ్మాయిలు పట్టణ ప్రాంతాలకు వచ్చి చదువుకుందామంటే ఉండడానికి ఇల్లు లేదు. హాస్టళ్లలో వసతులు అరకొరగా ఉన్నాయి. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదినం నాడు మేము గౌరవ కేసీఆర్ గారికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చి వారు కూడా ఏకీభవించి ఈ పిల్లలు చదువుకోవాలనుకుంటే, మరి ముఖ్యంగా అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళి పిల్లలు మళ్ళీ తల్లులయ్యే పరిస్థితి రాకూడదు చిన్నతనంలోనే అని చెప్పి వాళ్ళందరికీ కూడా గురుకుల డిగ్రీ కళాశాల పెట్టారు. దేశంలోనే మొట్టమొదటి ప్రయోగం. ఇప్పటికీ దాదాపుగా 7-8 సంవత్సరాలైంది ఆ ప్రయోగం చేసి. అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. అందులో నుంచి చదువుకున్న బిడ్డలు అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, విదేశాలకు పోయారు. ఇక్కడ ఉండి రకరకాల స్కిల్స్ నేర్చుకొని మరి అలా చదువుకున్న ఎంప్లాయీస్గా మారారు, తల్లులుగా మారారు. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు సాహసాల పిల్లలు చేస్తున్నారు. ఎందుకండి ఆ పిల్లల నోట్లో మట్టి కొడతారు మురళి గారు? మీరు కోపం ఉంటే మా మీద తీసుకోండి, కోపం ఉంటే మమ్మల్ని కత్తితో పొడవండి, కోపం ఉంటే మమ్మల్ని చంపేయండి తుపాకీ తీసుకొని, కానీ ఆ పిల్లల జీవితాలను నాశనం చేయకండి. మీరు ఏం రికమెండేషన్ ఇచ్చారు? గురుకుల డిగ్రీ కళాశాల ఎందుకంటే దానిలో ఎన్రోల్మెంట్ తక్కువ ఉందని. అయ్యా మురళి గారు, ఒక పాఠశాలలో కానీ, ఒక కళాశాలలో కానీ, డిగ్రీ కళాశాల కానీ, ఒక యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ తగ్గిందంటే అక్కడ ఉండే బిల్డింగ్లు బాగలేవు కాదండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, బిల్డింగులు బాగలేనందువల్ల కాదు,
అందులో ఉండే టీచర్లు, ఆ టీచర్లు చదువు చెప్పే విధానము, లేకపోతే అక్కడ సిలబస్ విధానము, అక్కడ వచ్చే రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ మీద ఉండే రిజల్ట్స్ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్, మనం చెప్పే స్కిల్స్, విద్యా బోధన దాని మీద జరుగుతుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అవే టీచర్లు కదా, మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళే టీచర్లు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే టీచర్లు. మరి సడన్గా టీచర్లు మంచిగా చెప్పడం ఎట్లా స్టార్ట్ చేశారు? ఎందుకంటే టీచర్లను మనుషులుగా చూశారు కేసీఆర్ గారు, టీచర్లను సొంత కుటుంబ సభ్యులుగా చూశారు, టీచర్లలో అభద్రతాభావం తొలగించారు. పెద్ద ఎత్తున వేల మంది టీచర్లను రిక్రూట్ చేసుకున్నారు. తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నేను 8,000 మంది టీచర్లను రిక్రూట్ చేశాను, నా తర్వాత కూడా చేశారు. గంటా చక్రపాణి గారు టీజీపీఎస్సీ చైర్మన్, టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు వారు కూడా వేల మంది టీచర్లు రిక్రూట్ చేశారు. మీరు ఏమంటారండి? నిన్న ట్వీట్లో కేసీఆర్ గారి సమయంలో టీచర్లను ఎవరు రిక్రూట్ చేయలేదు, రేవంత్ రెడ్డి గారే చేశారు. ఇక ఇంతకన్నా ఘోరమైన కామెంట్ ఏమన్నా ఉందంటే అది ఇక మురళి గారు మీరు ఐఏఎస్ ఎట్లా అయినరో నాకు డౌట్ వస్తుంది. సో ఇంతకన్నా ఘోరమైన కామెంట్ మీరు ఎట్లా చేస్తారంటే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల రివ్యూ చేస్తున్నారు. ఆ రివ్యూ చేస్తే మరి తీయండి, ఆ రివ్యూ మినిట్స్ తీయండి, ప్రజల ముందర పెట్టండి ఆయన ఏమేమి రివ్యూ చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలో 21st సెంచరీ గురుకులం స్కూల్ ఇంతవరకు కంప్లీట్ చేయలే. మీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో ఆయన 21st సెంచరీ గురుకులం అన్నాడు. ఎక్కడుందా మీ 21st సెంచరీ గురుకులం? మీ విద్యా కమిషన్లో ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? మీరు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట, ఇంకొక మాట. ఒకవైపు గురుకుల విద్యా రంగాన్ని మొత్తం నాశనం చేయాలి, తీసేయాలి, మళ్ళీ 21st సెంచరీ గురుకులంలో రేవంత్ రెడ్డి మీరు మీ ముందు మాటలు ఏం రాస్తారు? వీ షేర్ ద విజన్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని రాస్తారు. ఏంటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విజన్ ఏంటండి? ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి విజన్ ఏంటి చెప్పండి విద్యా వ్యవస్థ మీద? ప్లీజ్ లెట్ us know. ఏంటి ఆయన విజన్? ఉపాధ్యాయులను అవమానించడమా? గురుకుల పాఠశాలలు తీసేయడమా? తర్వాత మీరు మూడవది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మురళి గారు ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విద్యా వ్యవస్థ ఒక తరం నాశనం అయిపోయింది. ఆ నాశనమైన తరాన్ని ఒక బిడ్డ తల్లి గర్భం నుంచి వచ్చిన వెంటనే బరువు తక్కువన్నప్పుడు కానీ కొన్ని చిన్న చిన్న వ్యాధులు ఉంటే డాక్టర్లు తీసుకుపోయి ఇంక్యుబేటర్లో పెడతారు. ఇంక్యుబేటర్లో పెట్టి కాపాడుకొని ఆ బిడ్డను జాగ్రత్తగా అన్ని పోషక పదార్థాలు ఇచ్చి ఒక స్థాయికి తీసుకొస్తారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఛిద్రం అయిపోయిన ఆ విద్యా వ్యవస్థను మళ్ళీ ఇంక్యుబేటర్లో పెట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ స్టెప్ బై స్టెప్ కేసీఆర్ గారు ఒక స్థాయికి తీసుకొచ్చారు. మేము క్లియర్గా చెప్తున్నాం, ఎడ్యుకేషన్ ఒక్క రోజులో మారదు. ఎడ్యుకేషన్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ సబ్జెక్టు. మనుషుల సమూహాలతో కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసేది, కోట్లాది మందితో డీల్ చేసేది ఎడ్యుకేషన్. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక రోజులో రోమ్ నగరం నిర్మించబడలేదు. హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల తర్వాత ఈ స్థాయికి వచ్చింది. మీరు ఒక్క రోజులో కేసీఆర్ గారు కూడా 10 సంవత్సరాల్లోనే విద్యా వ్యవస్థ పూర్తిగా మారుస్తారు అని కేసీఆర్ గారు ఎన్నడూ చెప్పలేదు, మేము కూడా ఎన్నడూ చెప్పలేదు. కానీ ఒక మంచి పునాది వేశారు ఒక తరానికి. ఆ పునాదిని మళ్ళీ మీరు కూలగొడుతున్నారు. ఒక బిడ్డను మంచిగా బతికించి చక్కగా ముందరికి తీసుకుపోతుంటే ఇప్పుడు సడన్గా మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్నారు. ఇదన్ వాట్ వే యువర్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మీరు ఆరుట్ల గురించి చెప్పారు. ఆరుట్లలో మీరు ఏంటండి ఇచ్చారు? మీరేమైనా సిలబస్ మార్చారు ఆరుట్లలో? మీరు ఆరుట్లలో ఏమైనా పెడగాజీ మార్చారా? మీరు ఆరుట్లలో చేసింది ఏంటి? బిల్డింగ్లు మంచిగా కట్టారు, అదేవిధంగా బిల్డింగ్లు రిపేర్ చేశారు, తర్వాత అన్ని సదుపాయాలు ఇచ్చారు. మీరు ఫోటోగ్రాఫ్స్ చూపించారు టాయిలెట్స్. మరి పోయి మా కేటీఆర్ గారి నియోజకవర్గం అనే సిరిసిల్లో పోయి చూడండి, ఇక్కడ నా దగ్గర ఉన్నాయి. మీరు ఇవాళ మీరు విద్యా కమిషన్ రిపోర్ట్లో మీరు పెట్టిన ఇమేజెస్ అన్ని కూడా కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఉన్నవే. నా దగ్గర రిపోర్ట్ ఉంది, ఐ హ్యావ్ ద రిపోర్ట్ విత్ మీ. కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రపంచ స్థాయి ఏవైతే ఇవి ఉన్నాయో అవి మీరు దీంట్లో పెట్టారు చూడండి. ఇవన్నీ కూడా మీరు పెట్టిన మీరు అక్కడ వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? చాలా నియోజకవర్గాలు గౌలిదడ్డికి ఎప్పుడన్నా ఒకసారన్నా పోయినా మీరు? గౌలిదడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అదే సదుపాయాలతో విద్యా వ్యవస్థ ఎట్లా మారుతుంది? విద్యార్థులకు ఎంత గొప్పగా మరి 400 మంది 300 మంది డాక్టర్లు ఎట్లయితున్నారు? ఒక గౌలిదడ్డు నుంచే దాదాపు 500-600 మంది డాక్టర్లు. తెలంగాణలో దాదాపు 35 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి వేలాది మంది ఇంజనీర్లు డాక్టర్లను పెట్టారు.
అంతరించిపోతున్న ఆదిమ జాతుల కోసం కూడా హైదరాబాద్ నగరంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి తోటి, కొలాము, పర్దాను ఇలాంటి అంతరించిపోతున్న ఆదిమ జాతుల నుంచి కూడా డాక్టర్లు చేసిన ఘనత కేసీఆర్ గారిది. దాని గురించి మీరు మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఎవడో చదువురానోడు దీనికి చైర్మన్ అయితే నేను అర్థం చేసుకోగలను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటున్న మీరు ఇలా మీరు ఈ విషయాలంటే కూడా వీటి గురించి మాట్లాడకపోవడం అంటే మాకు చాలా చాలా విచిత్రంగా ఉంది. మీరు గురుకుల పాఠశాలను రద్దు చేయడం, గురుకుల డిగ్రీ కళాశాలను రద్దు చేయడం అన్న ఆలోచన ఏదైతే దయచేసి మానుకోండి. మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకొస్తున్నారో అది మళ్ళొకసారి లోపభూయిష్టమైన కాన్సెప్ట్గా మారుతుంది. మీకు దమ్ముంటే బెజ్జూరు కానీ, లేకపోతే మారుమూల అటవీ ప్రాంతాలు కానీ, అమరాబాద్ కానీ, లేకపోతే ఇంకా మీ రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో ఉండే మారుమూల ప్రాంతాలు కానీ, ఈ ప్రాంతాలలో ఉండే స్కూల్స్కు ఏ విధంగా మన ఊరు మనబడి స్కీమ్లో కేసీఆర్ గారు 7,900 కోట్లు పెట్టి ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించేస్తారో దాన్ని ఇంకా ద్విగుణీకృతం చేయండి. ఇంకో 8,000 కోట్లు ఇవ్వండి. ఇంకా 1,000 మంది టీచర్లు రిక్రూట్ చేసుకోండి. టీచర్లకు జీతాలు పెంచండి కదా, జీతాలకు ప్రోత్సాహకాలు ఇవ్వండి. టీచర్లను ఇంకెక్కడ మీరు ఫిన్లాండ్ గురించి, మలేషియా గురించి, వియత్నాం గురించి, అమెరికా గురించి మాట్లాడండి. యూ సెండ్ ద బెస్ట్ టీచర్స్ టు దోస్ కంట్రీస్ అండ్ గెట్ దెమ్ ట్రైన్డ్. హూ స్టాప్డ్ యూ? లేకపోతే అక్కడి నుంచి ఎవరైనా టీచర్ ట్రైనర్స్ ఉంటే వాళ్ళంతా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. అవి చేయకుండా మీరు డైరెక్ట్గా అన్నీ బంద్ చేస్తామంటే ఏ విధంగా కరెక్ట్? దీని గురించి కూడా మీరు ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు మరి తెలంగాణలో మీరు తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ, అదేవిధంగా మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడారు మురళి గారు. ఎంఈఓలు, డిఈఓలు, ఈరోజు 20 జిల్లాలకు డిఈఓలు లేరు. తెలంగాణలో కేవలం 4 మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకు మరి సర్వీస్ రూల్స్ మార్చడం లేదు? దానికి ఏమైనా న్యాయపరమైన చిక్కులుంటే మీరు గౌరవ సుప్రీంకోర్టు దగ్గరికి పోయి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి ఆ న్యాయపరమైన చిక్కులను తీసేయించి ప్రమోషన్ ఇవ్వండి కదా. ప్రమోషన్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే 25 సంవత్సరాల వయసున ఒక ఎంఈఓ 55 సంవత్సరాల టీచర్ మీద ఏ విధంగా ఆజమాయిషీ చేస్తాడు? ఇన్ వాట్ వే హీఈస్ కేపబుల్ ఆర్ హీ ఆర్ షీ ఈస్ కేపబుల్ ఆర్ మోర్ కేపబుల్ దెన్ దీస్ సీనియర్ టీచర్స్? దాని మీద మీ దగ్గర ఆలోచన లేదు. నిజానికి మీరు ప్రభుత్వ డబ్బునంతా కూడా ఈరోజు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మిగతా బీఆర్ఎస్ నాయకుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఆ కేసులు కొట్లాడడానికి ప్రభుత్వ డబ్బునంతా కూడా ఖర్చు పెడతా ఉన్నారు. మీ సలహాలో, మీ సిఫార్సుల్లో దాని మీద మాట్లాడితే బాగుంటుండే. దాని మీద మీరు మాట్లాడలేదు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. సో మీరు ఎంఈఓలు డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిఈఓలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మరి ప్రమోషన్ ఛానల్ ఎక్కడుంది? వేర్ ఇస్ ద ప్రమోషన్ ఛానల్? ఇప్పుడు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించిండ్రా? 2013లో వాళ్ళని రిక్రూట్ చేశారు. దాని తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్గానే ఉంటారు. దాంతో వెన్ విల్ దే బికమ్ డిఓస్ ఆర్ వెన్ విల్ దే బికమ్ సెక్రటరీస్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్? దాని మీద ఎవరికి కూడా స్పష్టత లేదు. మీరు వాటి గురించి మాట్లాడితే బాగుంటుండే. దాని గురించి విద్యా కమిషన్ అసలే మాట్లాడలేదు. సో దాని గురించి ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అదేవిధంగా మన తెలంగాణ అంటేనే వెల్ఫేర్ స్టేట్. మరి విద్యా వ్యవస్థలో డబ్బులు ఆదా ఏ విధంగా చేసుకోవాలనే సిఫార్సు మీరు ఇస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. విద్యార్థుల మీద ఎంత గొప్పగా ఖర్చు పెట్టి వాళ్ళని గొప్పగా బిడ్డలుగా తయారు చేయాలన్న ఆలోచన చేయాల్సింది పోయి ఈ విధమైన పనులు చేస్తే ఇన్ని పైసలు ఆదా అవుతాయి అని చెప్పి మీరు ప్రభుత్వానికి చెప్తుంటే మీరేమన్నా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీయా, డోజా? మీరేమన్నా ఖర్చులు తగ్గించే కమిషన్ సభ్యులా, లేకపోతే విద్యా వ్యవస్థను కాపాడే సభ్యులా? ఒక్కసారి దీని మీద కూడా మరి ప్రభుత్వం, ప్రజలు, ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి మాట్లాడారు మురళి గారు. అసలు మీకు ఈ మురళి గారు అంటే నేను అనేది విద్యా కమిషన్, ఆకునూరు మురళి గారు నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడిన అలాంటి నాకు ఆలోచన లేదు, అలాంటి సంస్కారం కూడా కాదు నాది. సో నేను ఏమంటున్నా అంటే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. అసలు నేను మొదటి నుంచి చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది, తెలంగాణలో విద్యా వ్యవస్థ, ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ కానీ అన్ని విద్యా వ్యవస్థలు కూడా రైట్ ఫ్రమ్ బిగినింగ్ అవన్నీ కూడా ఇంటిగ్రేటెడేనండి. ఇంటిగ్రేటెడ్ కాదని ఎవరు చెప్పిండ్రు? ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 75% ఎస్సీలు ఉంటారు, 25% నాన్ ఎస్సీలు ఉంటారు. బీసీ గురుకుల పాఠశాలలో 70% బీసీలు ఉంటారు, మిగతా 20% నాన్ బీసీలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కలుస్తారు, రకరకాల సందర్భాల్లో కలుస్తారు.
ఈ అన్ని సొసైటీస్ ఇంక్లూడింగ్ మోడల్ స్కూల్స్, కేజీబీవీస్, జనరల్ సొసైటీ, ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ప్రతి సంవత్సరం కలుస్తాయి. కేసీఆర్ గారు ఈ విధంగా ప్లాన్ చేశారు. మీరు దాన్ని బంద్ చేసిండ్రు. మీకు ఆ ఇంటిగ్రేషన్ అర్థం కాక బంద్ చేసిండ్రు. మీరు కేవలం ఈ స్కూల్ అంటే కేవలం మీ జేబులు నింపుకునే కార్యక్రమంగా మార్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు స్కూల్ అంటే కేవలం మీ కాంట్రాక్టర్ల జేబులు నింపుకునే కార్యక్రమం. అంటే కేసీఆర్ గారు ఒక్కొక్క స్కూల్లో బెంచిని 8,800 రూపాయలకే సప్లై చేస్తే రేవంత్ రెడ్డి ఒక్కొక్క బెంచిని 33,000 రూపాయలకు సప్లై చేస్తున్నారు. మీరు విద్యా వ్యవస్థను మరి మీరు ఈ విధంగా భ్రష్టు పెంచి పార్లమెంట్ కాంట్రాక్టర్ల జేబులు నింపే సంస్థగా విద్యా వ్యవస్థను మార్చిండ్రు. మరి ఈరోజు ఆ విద్యా కమిషన్ దీని మీద కూడా మాట్లాడితే చాలా బాగుంటుండే. దాని మీద మాట్లాడలేదు. ఇంకా మరి ముఖ్యంగా ఈ నిచ్చెన మెట్ల సమాజం, ఈ దేశమే మనుస్మృతి పుణ్యమా అని చెప్పి ఈ దేశంలో రకరకాల నిచ్చెన మెట్ల సమాజం తయారైంది. బ్రాహ్మణులు అంటే ఈ విధంగా ఉండాలి, వైశ్యులు అంటే ఈ విధంగా ఉండాలి, క్షత్రులు అంటే ఈ విధంగా ఉండాలి, శూద్రులు అంటే ఈ విధంగా ఉండాలి, అతిశూద్రులు అంటరాని వాళ్ళంటే ఈ విధంగా ఉండాలనే నిచ్చెన మెట్ల సమాజం తరతరాలుగా కొన్ని వర్గాలకు, మెజారిటీ ప్రజలకు అన్యాయం జరిగింది. కాబట్టే అనాదిగా చాలా ప్రభుత్వాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు పెట్టుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు మీరు చేసిన రికమెండేషన్ ప్రకారం మురళి గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఆలోచించాలి. మీరు చేసిన రికమెండేషన్ ప్రకారం ఇవన్నీ ఒకటే సంస్థ కిందకి తీసుకురావాలన్నారు. మరి అట్టప్పుడు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి ఎందుకండి? బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు? మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు? అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు? అన్నీ ఒకటే తీసుకొచ్చి మరి ముఖ్యమంత్రి మీ దగ్గరనే పెట్టుకోండి అన్నీ కదా. ఈ సంక్షేమ శాఖలు ఎందుకు? అవన్నీ బంద్ చేయండి. ఇలా నేను తెలంగాణలో ఉండే మెజారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో బహుజన వర్గాలు వాళ్ళందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నా, మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. మళ్ళీ ప్రైవేటు పాఠశాలలకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చే కుట్ర అనేది ఇవాళ కాంగ్రెస్ పాలనలో జరుగుతూ ఉన్నది. ఆ కుట్ర ద్వారా మన బిడ్డల భవిష్యత్తు చేసి మళ్ళీ మనం గొర్రెలు బర్రెలు కాసుకునే విధంగా, మళ్ళీ మనం పొలాల్లో కూలి పని చేసే విధంగా, మళ్ళీ మనం చిన్నతనం ఉన్న పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా మళ్ళీ మనల్ని తయారు చేయడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. మనకు చదువు చెప్పే గౌరవ ఉపాధ్యాయులు, దైవ సమానులైన ఉపాధ్యాయులు 1,70,000 మంది ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వాళ్ళ జీతాల మీద అనవసరమైన చర్చ తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తును కూడా అంధకారంలో పడేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు వద్దు, వీళ్ళకు భద్రతని ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని పర్మనెంట్గా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తే వీళ్ళకు ఉద్యోగాలు చేయించడం చేతగాక, వాళ్ళను ప్రోత్సహించడం చేతకాక, వాళ్ళను అవమానించి మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేసే కుట్ర ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అందుకొరకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల అనేది అయితే ఉందో అదంతా కూడా ఆ ఆలోచనను బంద్ పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇంకా చివరిగా ఇంకా చాలా చెప్పేది ఉంది, కానీ చివరిగా నేను ఒక 2-3 విషయాల మీద మాట్లాడాలనుకున్నా. నిజంగా ఈరోజు తెలంగాణ విద్యా కమిషన్ చేయాల్సిన పనేంటి, వాళ్ళు చేసిన పనేంటి? తెలంగాణలో కేసీఆర్ గారు ఒక స్థాయి దాకా తీసుకొచ్చారు. మేము ముందరనే చెప్తున్నాం, గురుకుల పాఠశాలకు సొంత భవనాలు చాలా వాటికి లేవు. అవును, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమే చెప్పినాం, సార్ బిల్డింగులు కట్టాలంటే 4 సంవత్సరాలు పడుతుంది, కానీ 4 సంవత్సరాల్లో ఒక తరం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. ప్రైవేటు బిల్డింగులైనా ఉండి ఈ పిల్లలను కాపాడుకుంటాం, ఈ పిల్లలను చదివించుకుంటాం, లేకపోతే వీళ్ళు కూలీలు అవుతారు, చిన్నతనంలో తల్లులు అవుతారు అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి మేమే చెప్పాము. ఆ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏప్రిల్ 5, 2016 నాడు మమ్మల్ని అందరినీ ప్రశ్న అడిగాడు. అడిగితే మేమే చెప్పినాం, సార్ ఇప్పుడు బిల్డింగులు కట్టుకుంటూ పోతే మనకు టైం సరిపోదు, ముందు మనం పిల్లల్ని కాపాడుకుందాం, ఎన్నో బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడో దగ్గర పెట్టుకొని కాపాడుకుందాం అని చెప్పి మేము చెప్పాం. మీకు దమ్ముంటే ఆ అసంపూర్తిగా ఉన్న బిల్డింగులకు డబ్బులు ఇచ్చి బిల్డింగులు కట్టించండి కదా. అవి కట్టించకుండా 21st సెంచరీ ఇంటిగ్రేటెడ్ రాజీవ్ గాంధీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని, 21st సెంచరీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని, మీరేమో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని, ఇంకొక స్కూల్స్ అని, ఇట్లా ఎన్ని స్కూల్స్ పెట్టుకుంటూ